దైవజనులు డానియల్ పాస్టర్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని దైవ సేవకులకి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవునికి స్తోత్రం. అలాగనే వేదిక మీద ఉంటున్న దైవ సేవకులకి ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, పేరు పేరు వంతన. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలకు కూడా నా వందనాలు. దేవుడు సియోను నుండి మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గడిచిన కాలంలో, పోయిన సంవత్సరం దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచిత ప్రేమను బట్టి మీ దైవ సేవకులని దేవుడు నాకు పరిచయం చేయటం జరిగింది. ఆయన ప్రేమ చాలా గొప్పది. నేను ఎంత దూరం ఉన్నా, దైవ సేవకులు ఎంత దూరం ఉన్నా, ఆయన ప్రేమే మమ్మల్ని దగ్గర చేసింది. ఆయన ప్రేమను బట్టి ఇంత దూరం రావటం జరిగింది. హల్లెలూయా. గడిచిపోయిన సంవత్సరములో గనురాలు గురించి ప్రభు ఇక్కడ అందరితో మాట్లాడాడు. ఈ నూతన సంవత్సరములో జనవరి నెల అయిపోయింది. ఈ సంవత్సరం 2వ నెల ఈ పూట ప్రారంభించబడింది. ఈ ప్రార్థనకు ఒక పేరుంది. ఆ పేరేంటో చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే ఉన్నారా? పేరుంది. ఏం పేరు? వాగ్దానపు కూడిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాగ్దానంతో కూడిన సందేశము వినబడాలి. నేను అయ్యగారితో అన్నాను, అన్నా మరి వాగ్దానం గురించే చెప్పాలనా, లేకుంటే పరిశుద్ధాత్ముడు ఏది చెప్పమంటే అది చెప్పమంటావంటే మీ సేవకుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నీతో ఏది చెప్తాడు అదే చెప్పమన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మీ ప్రాంతంలోకి రావటం జరిగింది. ఆయన పాదాల చెంత ఆయన ఏది మాట్లాడాడో, ఏది చెప్పాడో, ఆయన చెప్పింది చెప్పినట్లు మీ మధ్యలో చెప్పి మరలా నైట్ మరలా నా ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను. ఆయన చెప్పిన మాట మీతో చెప్పి ముందుకెళదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. చదువు తల్లి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చాలు. ఈ వాగ్దానపు సందేశపు కూడికొచ్చిన, ప్రార్థనకొచ్చిన నీతో నాతో ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆ వాగ్దానమే ఈ వాగ్దానం. ఇప్పుడు చదువు తల్లి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. వద్దా? ఈ సంవత్సరంలో నడవాలని లేదా? నడిపించబడాలని లేదా? ఆ దరికి చేరాలని లేదా? మరలా చదువు తల్లి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. హల్లెలూయా. ఇదే ఈ పూట వాక్యం. ఆయన నీతో నాతో, ఈ లైవ్లో వింటున్న ప్రతి బిడ్డతో ఈ సంవత్సరం 2వ నెల ప్రారంభంలో ఆయన చేస్తున్న వాగ్దానం, యెహోవా మిమ్మల్ని నిత్యము నడిపించబోతున్నాడు. ఈరోజు ఆయనకు ఒక పేరు పెడుతున్నాను. ఆయన పేరు నడిపించే దేవుడు. చెప్పండి బిడ్డ. ఎవరు తల్లి? నడిపించే దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, కృంగిపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నా, నడవలేని పరిస్థితి, ఈ ఆత్మీయ యాత్రలో సమ్మగిలిపోతున్నా, తొట్టిల్లిపోతున్నా, తెలియని కారణాల వల్ల నువ్వు సమ్మగిలిపోతున్నా, నా దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు పడిపోవు, నేను నడిపించబోతున్నా.
నువ్వు సోలిపోవు, నిన్ను నేను నడిపించబోతున్నా, నిన్ను బలపరచబోతున్నా, నీ కాళ్ళును లేడి కాళ్ళు వలి మార్చబోతున్నా. నేనే ఈ సంవత్సరంలో నేను నీతో వాగ్దానం చేస్తున్నాను, ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాగ్దానము చేస్తున్నవాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానము చేస్తున్నవాడు మనిషి కాదు. వాగ్దానము చేస్తున్నవాడు మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడుతున్న దేవుడు నీతో నాతో ఈ వాగ్దానపు కూడిక దినమున ఆయన మాట్లాడుతున్న మాట, ఓ నిన్ను నిత్యము ఆయన నడిపించబోతున్నాడు. సంఘము, దైవ సేవకులు, పరిశుద్ధులు ఎవరైనా సరే ఈ భూమి మీద ఆయన నమ్ముకొని ఆయన కొరకే బ్రతుకుతున్న మన జీవితాలలో ఆయన మనల్ని నడిపించాలి. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. కలిచేడు ఎక్కడ? మీ ఊరు ఏ ఊరు? మైపాడు ఎక్కడ? ఇంచుమించు నేను సముద్రం అంచునున్నా. నాకు ఆశ్చర్యం అనిపించింది. మా ఊరెక్కడా, మీ ఊరెక్కడా? ఆయన తలుసుకుంటే ఎక్కడికైనా నడిపిస్తాడు. ఆయన పేరే నడిపించే దేవుడు. ఆయన అనుకుంటే మీ దైవ సేవకుడిని ఏ ప్రాంతానికైనా పంపగలడు. ఆయన తలుసుకుంటే ఏ ప్రాంతము నుండి ప్రజలని వేలవేసి పరిచర్యలకి తీసుకురావటానికి ఆయన సమృద్ధుడు, ఆయన బలవంతుడు, ఆయన పేరే నడిపించు దేవుడు. హల్లెలూయా. అక్కా స్తోత్రం, అక్కా స్తోత్రం. త్వరగా కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. నడిపించే దేవుడు ఈ పూట మిమ్మల్ని నడిపించబోతున్నాడు. దోమలు మిమ్మల్ని కుడితే ఏం కాదు, మెలకువగా మీరు ఉండగలరు. మీరు సిద్ధంగా మీ కన్నులు ఇట్లా ఎత్తి చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరే, దేవుడు మనల్ని నడిపించాలా? ఎవరు మనల్ని నడిపించాలా? మనల్ని నడిపిస్తున్నాడా? ఆ నమ్మకం నీకు నాకు కలిగి ఉన్నామా? ధైర్యముగా మనం చెప్పగలమా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని? దేవుని బిడ్డలుగా మనకు ఒక ధైర్యం ఉండాలి. ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈ దర్శనము కలిగి మనం ఆయన నెమ్మడించగలిగితే నిరంతరం ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన మారని దేవుడు, ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు నమ్మదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. సరే, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో తర్వాత చెప్తా. ఈ భూమి మీద కొంతమందిని కొందరు నడిపిస్తున్నారు. ఏమో, బహుశా మన మధ్యలో ఉన్న నిన్ను కూడా ఎవరు నడిపిస్తున్నారో. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, నిన్ను ఎవరు నడిపిస్తున్నారో నీకు అర్థం కాబోతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద అనేక యవనస్తురాండ్రుల్ని, అనేక పురుషుల్ని, వృద్ధురాండ్రుల్ని, చాలా మందిని ఎక్కువగా నడిపిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఫోను. చెప్పరా మీరు? ఎవరు నడిపిస్తున్నారు? ఫోను. ఈరోజు కలిచేడులో నా ప్రయాణం ప్రారంభించానా, మీ ఊరికి వచ్చేంత వరకు చూస్తూనే ఉన్నా. ఎక్కడ చూసినా ప్రతి యవనస్తుడి చేతులు ఈ ఫోన్ ఇలాగనే ఉంది. వాడు రోడ్డు మీద పోతూనే ఉన్నాడు, వాడిని అదే నడిపిస్తుంది. వాడు బండిలో పోతున్నాడు, వాడు బండి దోలనట్లేదు, వాడిని అదే నడిపిస్తుంది. నాకేం అర్థం కాలేదు. ప్రభు మార్గములో ఉండగా ఈ ప్రకటన నా చెవును పెట్టాడు. ఈ ఫోను అనేకులు నడిపిస్తుంది. ఈరోజు ఉన్నట్టుండి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు యూట్యూబ్లో చిన్న మాటను చూసి, ఆ తమ్ముడు యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు. అయ్యా, నేను భయంకరమైన రోగంతో ఉన్నానని చెప్పాడు. రోగం ఏంటో చెప్పు అన్నా. నా రోగం ఏ డాక్టర్కి అర్థం కావట్లేదని చెప్పాడు. రోగముతో ఉన్నాడంట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా
ఆ రోగం డాక్టర్ చెప్పట్లేదంట, అర్థం కావట్లేదు, నీకు ఏ రోగం లేదు పో బాబు అని చెప్తున్నాడంట. 25 సంవత్సరాల వయసు, సన్నగా తగ్గిపోతున్నాడు, 3 పూటలు తింటున్నాడు, లావు రావట్లా, దేవదాసులాగా ఎంటుకలు పెంచేశాడు. అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రులు పోషించాల్సిన బిడ్డ ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు మిగిలించాడు. అర్థం కాని రోగం వాడిని పట్టి పీడిస్తుంది. గట్టిగా 2 గంటల సమయంలో ఫోన్ చేశాడు. నేను ప్రార్థన చేశా, ప్రభా ఇడికి పట్టిన రోగం ఏ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రోగం బావట్లేదు. హల్లెలూయా. ఈ లైవ్లో తమ్ముడు చూస్తున్నాడు అనుకుంటున్నా, దేవుడు ఆ తమ్ముడు దీవించును గాక. ఎక్కడికి వెళ్ళి రోగం తగ్గట్లేదు, ఇది రోగం ఏమిటి ప్రభు అని ప్రార్థన చేస్తే ఇడికి పట్టిన రోగం ఫోన్ అని చెప్పాడు దేవుడు. చెప్పరే మీరు మందా, చెప్పరా ఏ రోగం అంటే పట్టింది? ఫోన్ రోగం. నేను ప్రార్థన చేశా, ప్రభా ఈ రోగం ఇప్పుడే కాలిపోవును గాక. ఫోన్ పెట్టిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఫోన్లో తమ్ముడు తెలన్నా, నీ తండ్రి లాంటి వాడిని, ఒక దైవ సేవకుడిగా, దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుడిగా ఒక మాట అడుగుతున్నా, నీకు ఫోన్ చూసే పిచ్చి ఉందా అన్న? 24 గంటలు అదే పని అయ్యారు. ఏం చూస్తున్నావు? సినిమాలా, పాపపు దృశ్యాలా, పాపపు కార్యాలా? సినిమాలు, ఇంకా టిక్టాక్లు, ఇంకా షార్ట్ వీడియోలు, ఇవన్నీ పక్కన పెడితే నేను ఫోన్లో చూసేది పాపముతో కూడిన వీడియోలు. ఎప్పుడు వ్యభిచారపు ఆత్మే, ఎప్పుడు పాపపు ఆత్మే నా కళ్ళ మీద పడుతుంది, దాన్ని నేను చూస్తున్నాను. ఆ పాపమే ఈ 2025 సంవత్సరంలో కూడా నన్ను నడిపిస్తుంది. చూడకూడదు అనుకుంటున్నాను, చూస్తున్నాను. దాని చేత నడిపించబడకూడదు అనుకుంటున్నాను, నడిపించబడుతున్నాను. అది లేనిదే అన్నం చగిట్లేదు, అది లేనిదే నిద్ర పట్టట్లేదు. ఏదో ఒక టైంలో ఏదో ఒక అమ్మాయిని చూడాలనిపిస్తుంది, ఏదో ఒక టైంలో ఏదో ఒక పాపం చూడాలనిపిస్తుంది, ఏదో ఒక టైంలో ఏదో ఒక సినిమా చూడాలనిపిస్తుంది, ఏదో ఒక టైంలో పాపం 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 పాపమే నన్ను ఎమ్మడించి అదే నన్ను నడిపిస్తుందన్నా అని ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. నేను అనుకున్నాను, ఈ 2025 సంవత్సరంలో సంఘాన్ని, క్రైస్తవుడిని, సేవకులని నడిపించాల్సింది ఆయన. ఎవరాయన? ఆయన పేరే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డ, యవనస్తుడా, యవనురాలా, ఎవరైనా సరే ఈ మాట వింటున్న సంఘానికి పూట ఒక హెచ్చరిక ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేస్తున్న ఆయన నిన్ను నడిపిస్తున్నది ఎవరు? పాపమా? ఫోనా? అప్పుడు నేను చెప్పా, నీ రోగం ఈరోజు కాలిపోబోతుందని చెప్పా. ఏం చేయాలన్నా? ఏం చేయబల్లే, ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నేను పాపిని, 2024 సంవత్సరంలో అదే బ్రతుకు, ఈ నూతన సంవత్సరంలో కూడా అదే బ్రతుకు. అయ్యా నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు, నీ బిడ్డగా నన్ను మార్చండి. ఆయన పాదాలు పట్టుకొని పాపాన్ని విడిచిపెట్టి నన్ను ఎన్నడూ పాపం చేయకుండా ఆయన కోసం బ్రతకమని చెప్పా. ఆమేన్. హల్లెలూయా. పాపం చేయబాకు అన్నోళ్ళు ఎక్కువైపోయారు, కానీ పాపం చేయకుండా బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. అర్థమైందన్న? హల్లెలూయా. లైన్లోనే ఉన్నారు మీరు. ప్రార్థన చేయి అనేవాళ్ళు ఎక్కువైపోయారు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని మాట ఇలా ఉంది ఓయ్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ దాన్ని ప్రకారము నడుచుకునే వాళ్ళు చెప్పరేం మీరు, తక్కువైపోయారు. నేను ఈ పూట నీకేం చెప్తున్నానంటే, దేవుని చేత ప్రేరేపించబడి ఎంతటికి నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? పాపమా? ఫోనా? మీకు ఒక మాట చెప్పమంటారా? పాపం బహు భయంకరమైంది. అది నీకు సుఖమియవచ్చు, ఆనందాన్ని పంచవచ్చు. ఒకరోజు అదే తిరిగి నేను కాటేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం ఈరోజు నీకు తీగా ఉండొచ్చు బిడా,
పాపం వల్ల నువ్వు నడిపించబడుతున్నావని ఆనందంగా సంతోషంగా గంతులేస్తున్నావేమో. దైవ సేవకుడి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ, దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, వాక్యానికి లోబడక, సంఘములు పశ్చాత్తాపడక, ఇటువంటి బల్లారాధనలు 100 జరిగిపోయినాయి నీ జీవితంలో. ఎన్ని జరిగిపోయాయి? 100 జరిగిపోయినాయి. సంవత్సరాల నుంచి భక్తులం కదా మనం. ఎందుకు జరగలే? జరిగిపోతున్నాయి. అయితే ప్రభు బల్ల వచ్చే లోపల, ప్రభా నేను పాపిని అంతే. తర్వాత బయటికి వెళ్ళాక పాపాన్ని ఎక్కడ ఒప్పుకుంటాడా? నేను పాపిని క్షమించంటాడా? మరలా బయటికి పోయి మరలా అదే బుడదలు తొల్లాడతారు. ఈ పూట మనము జాగ్రత్తగా వినాల్సిన మాట ఒకటే, నిన్ను నన్ను నడిపిస్తున్నది పాపమా, ఫోనా, ఏమి నడిపిస్తుంది? కొంతమందిని కుక్క నడిపిస్తుంది. ఉదయాన్నే వాక్యంకి వెళ్ళేటప్పుడు కుక్క ముందు పోవాలి, అని వెనక పోవాలా? ఎవరు నడిపిస్తున్నారు నిందటికి? అమ్మనని అందరు నేను తప్పు పట్టట్లా, చెప్తున్నా. కొంతమందిని ఎవరెవరో నడిపించాలా. నన్ను నడిపించేది పలానోళ్ళు, నన్ను నడిపించేది నా కుటుంబంలో, మా తండ్రి, మా అమ్మ, వాళ్ళు నడిపించిన నడువు క్రమంగా కాదన్ను, వాళ్ళకంటే బహుగా దేవుడు నిన్ను నడిపించాలా. దేవుని నడిపింపుకి ఈ పూట నువ్వు అప్పగించుకోవాలి. నిరంతరం ఆయన నడిపించబోతున్నాడు. అదే ఈ పూట నీకు వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ సంవత్సరం అంతా కాదు, ఆయన రాకడ వరకు నువ్వు నడుచుదువుగాక. ప్రభు రాకడ వరకు నువ్వు నడుచుదువుగాక. నేను త్వరగా రాబోచున్నాను, ఆయన రాబోచున్నాడు. ఆయన వచ్చేంత వరకు ఈ భూమి మీద నువ్వు నడిపించబడి ఆయన రాకకు నువ్వు సిద్ధపడుదువుగాక. సరే, జాగ్రత్తగా నువ్వు. కొంతమందిని ఎవరెవరో నడిపిస్తున్నారు కదా, ఎన్నో చెప్పాను కదా. అయితే మనం వాటన్నిటి ద్వారా ఈ పూట నడిపించబడకూడదు. అవన్నీ మనం విడిచిపెట్టాలి. ప్రభు చేత మనం నడిపించబడాలి. హల్లెలూయా. టైం లేదు, త్వరగా చెప్తా, జాగ్రత్తగా నండి. బైబిల్ గ్రంథములో నయోమి అనబడుతున్న ఒక తల్లి ఉంది. ఎవరు? నయోమి. ఏమొక రోజు బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం చదువు బిడ్డ. చాలు. నయోమి అంటుంది అక్కడ. ఏమంటుందంటే, నేను సమృద్ధి కలిగిన దానినై వెళ్ళి తిని. నా వైపు చూడండి, ఎవరు అంటున్నారు ఆ మాట? సమృద్ధి ఉందంట, అయినా ఆమె వెళుతుందంట. అంటే సమృద్ధి ఉంది, అయినా ఆమె వెళుతుంది అంటే ఆమె నడిపించబడుతుంది అని అర్థము. ఎక్కడికి నడిపించబడింది? ఎక్కడికి వెళుతుంది? మోయాబుకి. చెప్పండి, మోయాబుకి. ఎక్కడుంది ఆమె ఇప్పుడు? బెత్లెహేములో సమృద్ధి లేదని, ఆహారం లేదని, కరువు వచ్చిందని, వేదన వచ్చిందని, కన్నీళ్ళు వచ్చాయని, బాధలు వచ్చాయని అనుకుంటానే ఉంది. కానీ ఆమె ఇంట్లో రాలా. ఆమె బాగానే ఉంది. ఎలా ఉందంట? ఆమె సమృద్ధిగా ఉందంట. తేటగా ఉంది ఆ మాట. ఎక్కడ? సమృద్ధి కలిగిన దానిగా ఆమె వెళుతుందంట. జాగ్రత్తగా వినండి. మోయాబుకి వెళ్ళింది. ఎలా వెళుతుంది? సమృద్ధి అంటే అన్ని విషయాలలో ఆమె ఎలా ఉంది? దీవెనకరంగా ఉందా? కీడుకరంగా ఉందా? ప్రయోజనకరంగా ఉందా? మేలుకరంగా ఉందా? మేలుకరంగానే ఉంది. అయినప్పటికీ ఎక్కడనో ఎవడో గొంతు కోసాడని మా ఊరి సైడు గడిచిన ఒక 2 సంవత్సరాల కిందట తడికిలి కడ కత్తులు పట్టుకొని నిలబడుకున్నారు. అది జరిగింది ఎంతో, జరగింది ఎంతో తెలీదు. కరువు వచ్చిందని వార్త రాగానే ఏమేం చేసింది? ప్రాంతాన్ని వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగానండి. మోయాబుకి వెళ్ళకూడదు. మోయాబుకు నడిపించబడింది. మోయాబు అనగా పాపం, మోయాబు అనగా విగ్రహారాధన, మోయాబు అనగా భయంకరంగా శపించబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. ఆ ప్రాంతానికి దేవుని బిడ్డలు నడిపించబడకూడదు. ఆ ప్రాంతానికి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ఎవరు వెళ్ళకూడదు. కానీ ఆమె వెళుతుంది.
సమృద్ధి ఉంది కానీ వెళుతుంది. మరలా చెప్తున్నా, సమృద్ధి ఉంది కానీ నడిపించబడుతుంది. జాగ్రత్తగానండి. సమృద్ధి కలిగిన జీవితాన్ని, సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని, సమృద్ధి కలిగిన గ్రామాన్ని, సమృద్ధి కలిగిన దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళి ఏమన్నా ఉద్ధరించిందా? మొదట ఎవరిని బాగొట్టుకునింది? భర్తను బాగొట్టుకునింది. రెండోది ఎవరిని బాగొట్టుకునింది? కుమారుడిని బాగొట్టుకునింది. ఇంకొక కొడుకున్నాడు, అయినా జాగ్రత్త పడాలనా లేదా? భర్త పోయినప్పుడే జాగ్రత్త పడాలా, సరే బిడ్డ పోయినప్పుడే జాగ్రత్త పడాలా. భర్త పోయాడు, కొడుకు పోయాడు, మరలా రెండో కొడుకు చనిపోయిందాక కూడా ఏం అక్కడనే ఉంది. 2 బిడ్డల్ని భర్తను కోల్పోయింది. సమాధానం లేదు, సంతోషం లేదు. జాగ్రత్తగా బిడ్డ, నెమ్మది లేదు, ఆదరణ లేదు, దుఃఖము కన్నీళ్ళే అన్నపానీయముగా మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధితో నింపబడిన ఏమే సమృద్ధి కలిగిన చోట్లో ఉండకుండా భయంకరమైన పాపము నిండిన ప్రాంతానికి నడిపించబడింది. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్ళింది. యోనాతో దేవుడు మాట్లాడాడు, యోనా యోనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. నినియే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? పారిపోతున్నాడు. నువ్వెక్కడికి వెళుతున్నావు? దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవుడి సంవత్సరములను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? ఏ గమ్యానికి చేర్చాలనుకుంటున్నాడు? ఏ గూటికి చేర్చాలనుకుంటున్నాడు? ఎక్కడికి వెళితే ఆయన కార్యాలను చూడగలవని ఆయన నిర్ణయించున్నాడో ఈ పూట ఆయన వాగ్దానము చేత ఆయన నీతో మాట్లాడబోయే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడికి నడిపించాలనుకున్నాడో అక్కడికి వెళ్ళట్లేదు, కానీ దేవుడు వెళ్ళొద్దన్న ప్రాంతానికి ఇతను వెళ్ళాడు. భయంకరమైన తుఫానుకి, భయంకరమైన శోధనకి గురి అయిపోయాడు. సంఘాలలో, కుటుంబాలలో ఈ పూట నెమ్మది లేక భయంకరమైన రోదన గురైపోతున్న కారణాలు ఒకటే. చెప్పమంటారా? వాళ్ళు దేవుడు చెప్పిన చోటుకెళ్ళరు, వీళ్ళు ఇష్టానుసారంగా వెళతారు. వీళ్ళు దేవుడు ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాను నిన్ను? అసలుకే దేవుడు నువ్వు ఎక్కడికి నడిపిస్తే నువ్వు క్షేమంగా ఉంటావో దేవునికి తెలుసు. ఆయన నడిపించేటప్పుడు, ఆయన నేను ప్రయాణము చేసి నేను పంపుతున్నప్పుడు, ఆ ప్రయాణానికి, ఆ నడిపింపుకు నువ్వు అప్పగించుకొని ఆయనే నేను నడిపిస్తున్నప్పుడు నడవగలిగితే చాలు, ఆయన గమ్యానికి నిన్ను చేరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని పోగొట్టుకునింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మోయాబుకి వెళ్ళమన్నాడా? దేవుడు మోయాబు ప్రాంతానికి నడిపించాడా? అమ్మా నయోమి, నా బిడ్డ నువ్వు మోయాబుకి వెళ్ళాలమ్మా అని చెప్పాడా? అస్సలుగా చెప్పలేదు బిడ్డ. జాగ్రత్తగా నండి, మాట చాలా శ్రద్ధగా వినండి. దేవుడు చెప్పకనే ఏమి మొత్తం తట్ట బుట్ట చదువుకొని మంచిగా పోయింది, సమస్తం బాగొట్టుకుని ఇప్పుడు ఏడుస్తుంది. వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది, సమస్తాన్ని పోగొట్టుకునింది. అదే మోయాబు నుండి బెత్లెహేముకి ఒక బిడ్డ నడిపించబడింది. ఆమె పేరు రూతు. చెప్పండి, మోయాబుకు నడిపించబడింది ఎవరు? ఎవరు? నయోమి. అక్కడికి వెళ్ళకూడదు, దేవుడు నడిపించలా, దేవుడు పంపలా, అయినా వెళ్ళింది, సమస్తాన్ని పోగొట్టుకునింది, కన్నీళ్ళే మిగిలిపోయాయి. కానీ అదే మోయాబు ప్రాంతము నుంచి రూతు అనబడుతున్న ఒక స్త్రీని బెత్లెహేముకు దేవుడు నడిపించాడు. ఆమేన్. ఏమి జీవితం ఎలా ఉంది చెప్తాను. అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, ఏరొక పొలములోకి వేరుకున్నట్టు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల ఎదుట నిలకడగా ఉండు. వారు కోయొచ్చేను, కనిపెట్టి వారిని అమ్మడించు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను
ఆజ్ఞాపించి ఉన్నాను. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఈ తల్లి దేవుడు నడిపించకనే నడిపించబడి సమస్తాన్ని పోగొట్టుకునింది. అదే ప్రాంతం నుంచి, మోయాబు ప్రాంతం నుంచి బెత్లెహేముకి రూతు దేవుని చేత నడిపించబడింది. ఆమెకు అన్నిరాలు, దేవుడంటే తెలీదు, దేవుని నామం అంటే తెలీదు, దేవుడంటే కొత్త, దేవుడంటే ఎవరో ఆమెకు అస్సలకి తెలియదు. ఆమె మోయాబుస్తురాలు. ఆమెకి విగ్రహారాధన ఒకటే తెలుసు, లోకము పాపం ఒకటే తెలుసు. కానీ నయోమితో పాటు బెత్లెహేముకు వచ్చినాక దేవుడంటే ఎవరో తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోయాబు నుండి రూతమ్మ నడిపించబడిందా లేదా బెత్లెహేముకి? ఆమె పంపబడిందంటే నడిపించబడింది. ఆమేన్. బెత్లెహేముకు నడిపించబడిన రూతమ్మతో బోయోజు మాట అంటున్నాడు, నా కుమారి. చెప్పండి, నా కుమారి. బెత్లెహేము అనగా దేవుని మందిరము, బెత్లెహేము అనగా దేవుని యొక్క పట్టణం, దేవుడు నివాసము చేయు స్థలం, ఆశీర్వదించబడిన ప్రాంతం, దీవెనకరంగా మార్చబడిన ప్రాంతం. ఈ పూట నా దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు. రూతు అంటే సంఘానికి సూచన, అంటే నీకు సూచన. ఆమేన్. హల్లెలూయా. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే రేకులు కాదు, సంఘం అంటే లైట్ కాదు, సంఘం అంటే ఏదో కాదు. సంఘం అంటేనే తన ప్రజలు, దేవుని ప్రజలు. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రూతమ్మ అనబడుతున్న సంఘముని మోయాబు ప్రాంతము నుండి నా దేవుడు బెత్లెహేము అనబడుతున్న ఆయన మందిరములకి ఈ పూట నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు నడిపించబోతున్నారు? దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు బిడ్డ. ఇన్ని రోజులు నిన్ను దయ్యాలు నడిపించాయి, ఇన్ని రోజులు మనుషులు నడిపించారు నిన్ను, ఇన్ని రోజులు పాపము, లోకము, ఫోన్లు, ఎందరో నడిపించారు నన్ను. ఆ నడిపింపు అంతటిని పక్కన పెట్టు. నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నయోమిలాగా నువ్వు నడిపించబడకూడదు, అది సొంత ఉద్దేశము. రూతమ్మలాగా నువ్వు బెత్లెహేముకు నడిపించబడాలి. హల్లెలూయా. బెత్లెహేము అనబడుతున్న దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ దేవుని మందిరములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? బోయోజు. బోయోజు అనగా దేవునికి సూచన, మనం ఆరాధిస్తున్న యేసయ్యకి సూచన. ఆయన రూతమ్మ అనబడుతున్న నిన్ను చూసి అంటున్న మాట, నా కుమారి. అర్థమైందా? ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నా కుమారి, నా కుమారి, నా కుమారి. ఇంతటికి దేవునికి కుమారులు, కుమార్తెలు ఎవరు? అందరూ కుమారులేనా? అందరూ కుమార్తెలేనా? అందరూ ఆయన సంతతి వారేనా? హల్లెలూయా. ఈ డౌట్ నీ మైండ్లో రావచ్చు. ఇప్పుడు దేవుడు ఎన్నో నా మనసులో పెట్టాడు, కానీ టైం సరిపోదు కనుక ఒక 2-3 మాటలు నేను చెప్పి తర్వాత ముందుకెళ్తా. దేవుని మందిరానికి వచ్చిన, దేవుని సన్నిధికి పిలువబడిన నువ్వైనా, నేనైనా, పంపబడిన ఎవరైనా సరే, ఎవరు ఇంతటికి ఆయన చేత నడిపించబడిన వారంటే ఆయన సంఘం అనబడుతున్న కుమార్తె. హల్లెలూయా. రూతమ్మని ఏమంటున్నాడు? నా కుమారి. కుమారి ఎవరో చెప్తాయిను, కుమార్తెలు, కుమారులు ఎవరో చెప్తాయిను. ఎవరు కుమార్తె అంటే మోయాబు నుండి బయటకు వచ్చిన వాళ్ళు, పాపముల నుండి బయటకు వచ్చిన వాళ్ళు, శాపముల నుండి బయటకు వచ్చిన వాళ్ళు, భయంకరమైన భ్రష్టు బ్రతుకు నుండి, లోకము నుండి, అబద్ధాల నుండి, మోసము నుండి, భూతుల నుండి, సినిమాలు ఊరుల నుండి, పాపపు ఊరుల నుండి, లోకమనే మాయ అనబడుతున్న పాపము నుండి, ప్రేమ అనే డమ్మము నుండి. హల్లెలూయా. హల్లెలూయా.
ఒక చెల్లి ఒకరోజు ప్రేమలో బాగా మునిగిపోయింది. వాడు ఏది చెప్పితే అదే చేసి ఆమె నడుస్తుంది, బాగా నడుస్తుంది క్రమంగా. ఫోన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫోనే అందరు నడిపించేది, అందరు బ్రతుకులు తగలబెట్టేది. బాగా నడిపింపులో ఉందా? తల్లిదండ్రులకి ఏం చెప్తుంది? స్కూల్కి వెళ్తున్నాను మామీ అని చెప్తుందా? ఇంట్లోనే, బయటంతా స్తోత్రం ఇంక అనకూడదు, కానీ బయటికి వెళితే ఫోను. ప్రేమికుడి చేత నడిపించబడుతున్న బ్రతుకులు. మొత్తానికి బాగానే నడిపించబడుతుంది ప్రేమ వ్యవహారం. ఒకరోజు వచ్చింది, నిజంగా జరిగింది ఇది మా ఊరి ప్రాంతంలో. ఒకరోజు వచ్చింది, మనోడు ఈ ప్రేమికురాలతో ఇలా అంటున్నాడు, ఈ అమ్మాయి కుటుంబం బాగా ఆశీర్వదించబడిన కుటుంబం, నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నాకేదైనా గిఫ్ట్ తెచ్చికపోయావా అంటున్నాడు వీడు. ఈ అమ్మాయి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి వాడికి డబ్బులు అందిస్తూ ఉంది. మామూలుగా మీ అందరికీ తెలిసింది ఏంది? అమ్మాయికే అబ్బాయి డబ్బులు అందించాలా, గిఫ్ట్లు అందించాలా. కానీ మా ఊర్లో స్టోరీ అలా జరగల. అమ్మాయే సమస్తం అందిస్తుంది. బాగా తిన్నాడు, పాపమని ఊర్లలో ముంచేశాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదనేసాడు. ఒక్క మాటలో దిగిపోయింది బంధం. ఇప్పుడు వరకు ఎవరి చేత నడిపించబడింది? ప్రేమికుడి చేత. వాడు ప్రేమికుడు కాదు, వాడే సైతాన్. ఆ సైతాన్ చేత ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపించబడింది. పురుషులైన స్త్రీలైన ఎవరైనా సరే, మీ తల్లిదండ్రులు మాట్లాడిన సంబంధాన్ని మీరు చేసుకోండి. దయ్యాలకు లోబడి దయ్యాలు నడిపింపుకు అప్పగించుకోబాకండి, బాగుపడతారు మీరు. బైబిల్లో రెబెక్కమ్మని ఒక ఆమె ఉంది, కన్యక. రెబెక్కమ్మేనా కన్యకేనా తెలుసు, బాగానే ఉన్నారు ఇక్కడ మీరు. ఎలియాజరు వచ్చి రెబెక్కని తీసుకొని వెళ్ళి ఇస్సాకుకి పెండ్లి చేశాడు. దైవ చిత్తానుసారంగా ఈ సంఘములు ఉంటున్న యవనస్తులు వివాహములు జరుగునుగాక. మీ బిడ్డలుంటే చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అమ్మాయి జీవితం బస్టు పట్టిపోయింది. బిడ్డ, సాతాను నిన్ను నడిపిస్తున్నాడేమో, జాగ్రత్త. సంఘములోకి నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. సరే, ఎవరింతటికి కుమారులు కుమార్తెలు? మోయాబుల నుండి ఏరైన ప్రజలు. మోయాబు ప్రాంతంలో ఉన్నప్పుడు రూతమ్మని నా కుమారి అన్నాడా? ఎక్కడున్నప్పుడు అంటున్నాడు? బెత్లెహేముకు వచ్చినప్పుడు నా కుమారి, పొలంలోకి వచ్చినప్పుడు నా కుమారి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా, పాపములో ఉన్నోళ్ళు ఆయనకి కుమారులు కుమార్తెలు కాదో. బైబిల్ చేతబట్టుకొని తెల్లగుడ్లు కట్టుకొని ఆదివారం వస్తే మందిరానికి వచ్చి ప్రభు శరీరం వస్తే ప్రభు శరీరంలో చేయేసి అజ్ఞానంగా ప్రభు శరీరాన్ని ఇరుస్తూ రోగాలు బావట్లేదని, శాపాలు బావట్లేదని, వ్యాధులు బావట్లేదని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగమే తగ్గట్లేదమ్మా. ఇప్పుడు అదేందో మా పాస్టర్ గారు కొత్తల్లో ప్రార్థన చేస్తుంటే అట్లా చేయబెడితే రోగం పోయేది. ఇప్పుడు మరీ నటుతున్న రోగం బావట్లా. ఏడబాద్ది రోగం? నీలోనే రోగం పోతే కదా. మొదట నీకు పట్టింది ఒక రోగం, హల్లెలూయా. ఆ రోగము తెగిపోతే, మోయాబు అనబడుతున్న రోగం, శాపం, పాపం అనే రోగం కట్లు తెగిపోతే అప్పుడు నువ్వు ఆయన కుమార్తెవి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంటుందా ఉండదా? ప్రేమ లేదా? ఉంటుందా లేదా? ఇప్పుడు నువ్వే కానీ ఆయనకి కుమార్తెవైతే, ఆమేన్, ఆయన నీ మీద పెంచుకున్న ప్రేమను ఆయన చూపించబోతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నా దేవునికి ఉన్న పేరు గొప్ప పేరు, ఆయన ప్రేమామూర్తి. ప్రేమించుటలో మొదటివాడు. ఇది లోకానుసరమైన ప్రేమ కాదు, 4 రోజులు వాడుకుని వదిలేసే ప్రేమ కాదు ఇది. ఆయన ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టింది. ఆయన ప్రేమ గాయాలు పాలైపోయింది. ఆయన ప్రేమ మరణించింది. ఆయన ప్రేమ తిరిగి లేచింది. ఆయన ప్రేమ అది త్వరలో రాబోతుంది. నిన్ను తీసుకొని వెళ్ళి ఆయన కట్టిన భవనంలో పెట్టడానికి.
ఆ పరలోక రాజ్యంలో నేను ఉంచటానికి. అంత గొప్ప ప్రేమామూర్తి ఆయన. ఆ ప్రేమామూర్తి అంటున్నాడు, నా కుమారి. ఎవరింతటికి కుమార్తెలు కుమారులు? పాపాన్ని విడిచిపెట్టినాళ్ళు. విడిచిపెట్టావా? బూతులు విడిచిపెట్టావా? అబద్ధాలు విడిచిపెట్టావా? సినిమాలు విడిచిపెట్టావా? మోయాబులో ఉన్నావా? బెత్లెహేములో ఉన్నావా? ఏది ఇంతటికి నీ పాపం? ఒకరోజు కుటుంబాలు దర్శించడానికి ఇష్టంకి వెళ్ళా. అదిగో ఈ అబ్బాయిని తీసుకెళ్ళా. ఒక 4 యవనస్తులు ఉన్నారు, అప్పగించుకున్న పిల్లలు. ఆ పిల్లలలో ఈ తమ్ముడు ఒకడు. మొత్తానికి వెళ్ళాను, చెప్పాను అనుకుంటా, మరలా చెప్తున్నా ఈరోజు. ఎందుకో దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆ విశ్వాసుల కుటుంబం ఆ గుమ్మంలో అలా అడుగు పెడతానే ఇంటిలో ఒక సౌండ్ వినబడుతుంది. చిరంజీవి బాగా పాట పాడుతున్నాడు. నేను మా ఓడుతున్నా, వీళ్ళు ఇంతటికి మన విశ్వాసులేనా? బయట విశ్వాసులా? పొరపడి ఏమైనా వచ్చామా? తప్పు చేసామేమన్నా అంటే మనోడు, లేదయ్యా మన విశ్వాసే. మన విశ్వాసేనా? మన విశ్వాసేనా? అట్లా పోయి తొంగి చూశాను. అట్లా తొంగి చూస్తున్న రూపం అక్కడ కనబడగా, ఆ మంచంలో పడుకోన్న ఒక ముసలాయన టీవీ ఆపాలు అర్థం కాల, స్విచ్ ఆపాలు అర్థం కాల, అట్లా తీసుకెళ్ళి ఎర్తలో పెట్టాడు చెయ్య. ఉచితంగా చచ్చిపోయాడు. అప్పుడు నేను ఒక పెట్టి తీసుకెళ్ళాలా, దానికి ఒక పాట పాడాలా? ఎన్ని అవసరమా? ఎన్ని అవసరమా? మీకు నవ్వుగా ఉంది కానీ నాకు ఏడుపు వచ్చింది. కళ్ళగుండ కన్నీళ్లు గారిపోయాయి. ఇంతటికి మీరు ఏ నడిపింపులో ఉన్నారు? మిమ్మల్ని నడిపిస్తున్నవాడు ఎవరు? మిమ్మల్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడా? మిమ్మల్ని నడిపిస్తున్నది సాతానా? మిమ్మల్ని సాతాను నడిపిస్తే మీరు సాతాను సంబంధులు. మిమ్మల్ని పరిశుద్ధాత్ముడే నడిపిస్తే మీరు ఆయన సంబంధులు, మీరు ఆయన బిడ్డలు. ఆయన బిడ్డల కుటుంబాలలో రక్షణతో కూడిన సంగీతాలు వినబడాలి కానీ, స్తోత్ర ప్రార్థనలతో ధ్వని కొట్టాలి కానీ, లోకములో ఉంటున్న లౌకికమైన పాపాలు వినబడకూడదు అని హెచ్చరించాను. ఈరోజు ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. అన్ని విషయాలుగా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. నా చేతులు జోడించి చెబుతున్నాను, నా తమ్ముళ్ళకైనా చెల్లెళ్ళకైనా, ఓ ఈ ప్రాంతంలో ఉంటున్న విశ్వాసులు ఎవరైనా సరే, దేవుని మందిరానికి వస్తున్న మీరు, మీ తండ్రి కన్నీళ్లు మీరు చూస్తున్నారా? మీ తండ్రి కన్నీటిని తుడుస్తున్నారా? సందు పాస్టర్లు ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందరిని కదా, కొందరిని. ఆమేన్. ఒక దైవ సేవకుడిగా నేను మీకు చెప్పే మాట ఒకటి, మీరు మోయాబు విడిచిపెట్టారా? విడిచిపెడితే మీరే ఆయనకి బిడ్డలు. ఆ బిడ్డలు నా దేవుడు నడిపించబోతున్నాడు. ఆ బిడ్డల జీవితాలలో వాగ్దానం నెరవేరబోతుంది. ఆ బిడ్డల జీవితంలో ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేర్పుకు నా దేవుడు తేవబోతున్నాడు. అది రేపు ఉదయం లోపల నెరవేరబోతుంది. ఇప్పుడే నెరవేరబోతుంది, రేపు నెరవేరబోతుంది, ఎల్లుండి నువ్వు విశ్వసిస్తే ఎప్పుడైనా నెరవేరుతుంది. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. ఎవరింతటికి ఆయన బిడ్డలు అంటే మోయాబు అనబడుతున్న పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. ప్లీజ్ బిడా, జాగ్రత్త బిడా, ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాబోతున్నాడు. ఈ మాట చెప్తుంటే మా ఊర్లో ఒకడు అన్నాడు, బాగా చెప్పిన వాళ్ళు కానీ ఆడొస్తున్నాడు ప్రభు అన్నాడు. పొద్దులో వచ్చినోడల్లా, నిలబడినోడల్లా ప్రభు వస్తున్నాడు, ప్రభు. ఇదే పాట. నేను అన్నా ప్రభు వస్తున్నాడు, మరలా అన్న ప్రభు వస్తున్నాడు, రాబోతున్నాడు. ఉన్నట్టుండి మా కలిచేడు నుండి మీ ఊరికి ఒక బస్సు ఉందనుకోండి, జాగ్రత్తగాను. ఆ బస్ ఉదయం 10ంటికి ఉంది. ఎన్నింటికి ఉంది? 10ంటికి ఉంది. ఆ బస్సు ఒకటి రూట్ను ఉంది అనుకో. 10 ఉన్నాయని చెప్పాకు, అనుకో. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ బస్సు ఎక్కితేనే నువ్వు నెల్లూరుకు చేరుకోగలవు. ఎందుకని? ఒకటే బస్సు. ఇప్పుడు ఆ బస్సు రావటం 10 నిమిషాలు ఆలస్యమైంది. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఉండేది ఒక్క బస్సే. ఆ బస్సు కోసం ఎదురు చూస్తావా? ఇంటికి వస్తావా? ఎదురు చూస్తావు. ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగాను, వస్తాను అంటున్నాడు. ఆలస్యం అవుతుందంటే మొత్తానికి రానే వస్తాడు. చెప్పండి, కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రారాజుగా కాదు, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు.
ఆయన రాబోతున్న తండ్రి. 10 రోజులు ఆలస్యమైందని ఇంక రాళ్ళు యేసు ప్రభు బైబిల్ పక్కన పెట్టి స్తోత్రం చేయబాకు, మొత్తం మానుకోబాకు. ఏమో చెప్పలేము. ఈ వాగ్దానం కూడికలో అలా బోర శబ్దం వినబడి ఒక ధ్వని వినబడి మధ్య ఆకాశానికి ప్రియుడు రానే వచ్చాడు అనుకో, బస్సు కోసం ఎదురు చూసిన వాళ్ళే బస్సు ఎక్కుతారు. ఎదురు చూడని వాళ్ళందరూ విడవబడాల్సిందే. మొహమాటమే లేదు, విడవబడాల్సిందే. హల్లెలూయా. మొత్తానికి ఆ బస్సుకి వెళ్ళటానికి 10 నిమిషాలు ఆలస్యమైనా, కాళ్ళు నొప్పులు వచ్చినా అలా కూర్చొని మూలిగి ఇంకా ఆలస్యమా ఎన్నంటావో నువ్వు. కానీ దేవుడు రాబోతున్నాడంటే ఎందుకు నమ్మో? ఆలస్యమైన వెనక్కి వెళ్ళబాకు, ఆలస్యమైన ఇంటికి వెళ్ళబాకు. దేవుడు నీ కొరకై కట్టిన ఆ డిపో దగ్గరే నిలిచి ఉందువుగాక. బస్సు రాబోతుంది, నేను తీసుకెళ్ళబోతుంది. హల్లెలూయా. నేను ఈ పూట నీకేం చెప్పగోరుతున్నానంటే, మోయాబును విడిచిపెట్టావా? విడిచిపెడితే నువ్వే ఆయన బిడ్డవి. ఆయన బిడ్డలు నా దేవుడు జీవితాంతం నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు నడిపిస్తాడు గొర్రెలు కాపరి, బర్రెలు నడిపిస్తాడు బర్రెలు కాపరి, పందులు నడిపిస్తాడు పందులు కాపరి, మేకలు నడిపిస్తాడు మేకల కాపరి, ఇంకా గాడిదలు నడిపిస్తాడు, పామురాల్ని ఎప్పుడు నిత్యం పోషిస్తూ ఉంటాడు ఒక కాపరి. నీ కాపరి, నా కాపరి, గొర్రెల కాపరి. ఆయన ఈ సంవత్సరం నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పందివైతే మళ్ళా బుడదలో పో, దున్నపోతువైతే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. కొంతమంది కనీసం కదలను కూడా కదలరు, ఏడుపు కూడా రాదు. అదే రోగం అర్థం కాదు నాకు. నిజం చెప్తున్నా నేను. నువ్వు గొర్రెవైతే కాపరి నిన్ను నడిపించాలనుకుంటున్న మార్గమున తప్పక నువ్వు నడుచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారి, చదువు బిడ్డ, ఇప్పుడు చదువు. ఇంకా వాక్యంలోకి వెళ్ళా, జాగ్రత్తగిను. చదువు బిడ్డ. నా కుమారి, నా మాట విను. జాగ్రత్తగిను. ఉండమ్మా, ఉండు 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 సబ్జెక్టులు చెప్తాను, జాగ్రత్తగానండి. నా కుమారి, నా మాట విను. అర్థమైందా? నా కుమారి, నా మాట విను అంటున్నాడంటే కొంతమంది వినట్లేదని అర్థం అవ్వాలి నీకు ఈ పూట. నా కుమారి, నా మాట విను, విను 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 విను. నా మాట వినువారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని మాట వినని వారు అందరూ నాశనం అయిపోయారని ఉందా? దేవుని మాట విన్నోళ్ళు ఎవరు బాగుపడినట్లేదని ఉందా? ఏమో మీ ప్రాంతంలో ఉంటే చెప్పండి నాకు. దేవుని మాట వినినవాడు ఎవడు నాశనమైనట్లేదు, ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని నడిపించబోతున్నాడు? ఆయన కుమార్తెల్ని. రెండోదిగా ఎవరు నడిపించబోతున్నాడు? ఆయన మాట వినిన వారిని. అందరిని కాదు, మాట వినని వాడిని కాదు, మాట వినని బిడ్డలు కాదు. ఎవరు నడిపించబోతున్నాడంటే, ఎవరైతే తండ్రి చెప్పిన మాటకి లోబడి తూచా తప్పకుండా, ప్రభువా ఈ సంవత్సరం ఇలా నడుచుకోమంటున్నావా, ప్రభువా నీ మాట వినమంటున్నావా, ప్రభువా ఇలా మారమంటున్నావా, ప్రభువా ఇలా నడుచుకోమంటున్నావా, ప్రభువా ఇలా బ్రతకమంటున్నావా అని ఎవడైతే ఆయన మాట విని ఆయనకి సాగిల పడి ఆయన మాటకి అప్పగించుకుంటాడో వాడిని నడిపిస్తాడు ఆయన. అందరినీ కాదు. ఒక కాపురంట ఒకరోజు పంది దగ్గరికి వెళ్ళి, పందే పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది, భూమి కింద నరకం ఉంది. తప్పక నీకు పరలోకం కావాలా నరకం కావాలంటే ఇది అంటుంది. నాకు తెలిసింది ఒకటే, భూమి. నాకు ఆకాశం అంటే తెలీదు. నేను పందిని చూశారు ఎప్పుడన్నా మీరు? పంది తలపైకి ఎత్తినట్టు ఎప్పుడన్నా చూసారా? దాని మూతి, దాని మొహం ఎప్పుడు యాడ పెంట ఉండిద్దా, యాడ పాపం ఉండిద్దా? నిజంగా చెప్తున్నా, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. యాడ భయంకరమైన ముష్టి బ్రతుకుంటుందా దాని బతుకంత. చూడండి, పందిని గమనించండి మీరు. రేపైనా గమనించండి, మీరు గమనించేవాళ్ళే. రేపు చూడండి,
ఇట్లా చూసిద్ది అది, దాని చూపే అంత. హల్లెలూయా. ఒకరోజు శత్రువు రాని వచ్చిండు, 2 కాళ్ళు గట్టి కాడి గట్టి తల పైకెత్తిండు. అప్పుడు చూసింది అది ఆకాశాన్ని. అమ్మో నిజమే, పాస్టర్ ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాడు ఆకాశం ఉందని. నేనేం మాట వినలా, ఇంకేం వింటాంలే, అయిపోద్ది నీ పని. హల్లెలూయా. దేవుని మాట వినిన వారు ఈ పూట నడిపించబడబోతున్నారు. అబ్రహాం, నీ దేశమును నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపిస్తున్న ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నడిపించబడాలి. ఆమేన్. గ్రామం విడిచిపెట్టమన్నాడా, ఒక పట్టణం విడిచిపెట్టమన్నాడా, జిల్లా విడిచిపెట్టమన్నాడా, దేశాన్ని విడిచిపెట్టమన్నాడా? ఉన్నట్టుండి ఆడ ఒక ఆయన ఉండడానికి, అయ్యా తమ్ముడా దేశాన్ని వదిలిపెట్టంటే ఏమంటావు? ఇంక పోయి బాగా చెప్పి నువ్వు కానీ దేశం వదిలిపెట్టమంటావా? నా బిడ్డలు ఏం కావాలి, నా ఆస్తి ఏం కావాలి, నా కుటుంబం అంతా ఏం కావాలి, అంతా బాగానే ఉంది, ఇదేంది నువ్వు చెప్పటం అర్థం కావట్లే అంటావు. కానీ అబ్రహామయ్య గారు మాత్రం మాట్లాడకుండా ఆయన మాటను విని ఆయన మాట చొప్పున నడిపించబడ్డాడు. ఆయన మాటకు లోబడిన ఆయన సేవకుని జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆయన దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు. ఆమేన్. ఎంతగా ఆశీర్వదించావు దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడా, ఎంతగా ఆశీర్వదించావు స్వామి అంటే ఆయన అంటున్నాడు, నా కొడుక, నా బిడ్డను ఎంతగా ఆశీర్వదించానంటే భూమి ఇస్కరేణుల కంటే గొప్పగా ఆశీర్వదించా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. ఆకాశపు నక్షత్రముల కంటే ఆశీర్వదించా, ఆయన సంతతిని ఆశీర్వదించా, ఆయన బిడ్డల 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 మీదకి ఆశీర్వాదాన్ని పంపా. ఆమేన్ అన్నాడు గట్టిగా తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాడు నడిపించబడతాడు. మాట వినినవాడు ఆశీర్వదించబడతాడు. ఆ మాట వినినవాడే దేవునికరంగా మార్చబడబోతున్నాడు. కుమారులు ఎవరు? మోయాబు విడిచిపెట్టిన వాళ్ళు. అన్ని విడిచిపెట్టాలా, అబద్ధం కూడా ఆడకూడదు, సావనన జావాలి, యేసు రక్తమే జయం. అబద్ధం క్రైస్తవుడు నోటకుండా రాకూడదు, బూతులు కూడా రాకూడదు, అబద్ధాలు, మోసము ఏముండకూడదు. యేసు రక్తమే జయం. ఆయన రక్తము చేత మనం కడగబడాలి. అప్పుడు మనం ఆయన కుమార్తెలు, బిడలము. ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు, అందుకు ఆయన బిడలము. 2, నా మాటను, ఆయన మాట వినిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా? గొప్పగా. అసలు మహాధనవంతుడు అబ్రహామయ్యా. హల్లెలూయా. నిత్యముగా చెప్తున్నా, నీ చేపల వ్యాపారం దీవించబడబోతుంది. నువ్వు పెట్టి ఉన్న దుకాణము, వ్యాపారము, అంగడి వ్యాపారం దీవెనకరంగా మార్చబడబోతుంది. నీ షాప్ ఆశీర్వాదకరంగా మారబోతుంది. మైపాడు ప్రాంతంలో, సిటీలో, బస్ స్టాండ్లో నీవు ప్రారంభించిన ప్రతి వ్యాపారము దీవెనకరంగా ఉండబోతుంది, ప్రయోజనకరంగా ఉండబోతుంది. అయితే నువ్వు ఆయన మాట వినాలా. అదే యోనా దేవుని మాటనక తుఫానులకి, శ్రమలకు గురైపోయాడా? అదే యోనా మరలా దేవుని మాటకు లోబడి దేవుడు చూపించిన పట్టణానికి నడిపించబడ్డాడు. ఆ దైవ సేవకుడు అడుగు పెట్టక తలకే దేశమంతా ఉపవాసం ఉండి సాగిలి పడిపోయింది దేవుని ఎదుట. ఆ పట్టణమంతా ఉపవాసం ఉండి ఆయన ఎదుట సాగిలి పడిపోయింది. హల్లెలూయా. దేవుని మాట విని నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెడతావో ఆ ప్రాంతం అంతా కదిలించి నీ చేతిలో దేవుడు పెట్టబోతున్నాడు. అయితే ఆయన మాట విని నువ్వు నడిపించబడాలా. ఆయన మాట విని నువ్వు నడిపించబడాలా. ఆయనకి మాటకు నువ్వు లోబడి ఇదేతను చూపించే బిడ్డగాను మార్చబడదుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా ఉన్నాయి, కానీ మీకు చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి. చాలా వండుకొని వచ్చా మీకు పెడదామని. తర్వాత చదువు బిడ్డ. ఏరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. చూడు, నా వైపు చూడండి, త్వరగా చెప్పేస్తున్న వైపు చూడండి. ఏరొక పొలములో
పరిగి వేరటానికి పోవద్దు, దేనిని విడిచిపోవద్దు. ఈ పొలాన్ని విడిచిపోకూడదు. దేవుడు ఏ ప్రణాళిక చేత, దేవుడు ఏ దర్శనము చేత మోయాబు నుండి బెత్లెహేములో అనబడుతున్న దేవుని మందిరానికి నిన్ను నడిపించాడో, ఇక్కడ నాటాడో, స్థిరపరిచాడో, దేనిని విడిచిపెట్టకూడదు. ఆమేన్. నువ్వు ఆమెన్ అనట్లేదంటే దీన్ని విడిచిపెట్టేయాలని పెందలకాండి నీ ఆలోచన. హల్లెలూయా. మరలా చదువు మాట జాగ్రత్తగా నువ్వు దీని అస్సలు విడిచిపెట్టొద్దు బిడ్డ. ఏరే పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. ఈ పొలంలో నమ్మకంగా ఉండు. ఈ పొలంలో నమ్మకంగా ఉండు. ఉన్నతమైన ఉపదేశం, ఉన్నతమైన సేవకులు, ప్రభు కొరకే ప్రతిష్ఠించబడిన సేవకులు ఈ పొలమును విడిచిపెట్టకూడదు. రూతా నిన్నే 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 ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నావు? ఈ సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టి దూరంగా పారిపోవాలనుకుంటున్నావు? ఒకసారి బెత్లెహేమును విడిచిపెట్టి నయోమి జీవితము ఏమైందో నీకు తెలియదా? మర్చిపోయావా? ఎందుకో దేవుడి పూట హెచ్చరిస్తున్నాడు నిన్ను. ఆయన హెచ్చరిక నీ ఎదుట ఉన్నప్పుడే ఆ మాటకు నువ్వు అప్పగించుకుందువుగాక. దీన్ని విడిచిపెట్టకూడదు. ఈ సంఘములను ఉండాలా, ఈ సంఘములను నాటబడాలా, ఈ సంఘములను పరిగారాలా, ఈ సంఘములోని ఆరాధనలు ఉండాలా, ఈ సంఘములోని పాటలు, ఈ సంఘములోని ఉపవాసం, ఈ సంఘములోని ఆరాధన, ఈ సంఘములో అణిగి మినిగిని ఉండగలిగితే ఆగరును ఆశీర్వదించినట్లు ఆశీర్వదించబోతున్నాడు ఆయన. ఆగర్ నీ యజమానురాల దగ్గర అణిగి మెనిగి ఉండు. ఏమైంది ఆమె సంతత? ఈరోజు విదేశాలలో ఆమె సంతతోళ్ళు ఎక్కువ ఆశీర్వదించబడ్డారు. ఆమేన్. ఎందుకని అక్కడ నిలుచునింది దేవుని మాటకు లోబడి. చారమ్మ దగ్గర నిలిచింది దేవుని మాటకు లోబడి. ఇంకొక ప్రాంతాన్ని ఎన్నుకోలా, ఇంకొక పొలం ఎన్నుకోలా. హల్లెలూయా, హల్లెలూయా. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక రోగిష్ఠుడు పడి ఉన్నాడు. 38ఏనా? జాగ్రత్తగాను. 24 గంటలు కూర్చొని ఇటు చూస్తూ ఉంటాడు అందరి సాయిలా. అందరూ వచ్చి బాగుపడిపోతా ఉన్నారు. దేవుని చిత్తమైతే మరొకసారి చెప్తా, వచ్చిన వాళ్ళల్లా దేవదూత ఒక టైము ఉంటుంది, అక్కడ దేవదూత దిగి వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. ముందు ఎవరు ఆ నీటిలో దిగుతున్న వాళ్ళు బాగుపడిపోతున్నారు. వీడు మాత్రం అట్నే చూస్తున్నాడు. యేసయ్య వచ్చాడు వీడి దగ్గరికి. నువ్వు బాగుగోరాలనుకుంటున్నావా? అవును ప్రభా, నాకు ఒక డౌట్ వచ్చింది. అంతమంది బాగుపడిపోతున్నారు, వీడు నడవలేడు. నీకు ఒక మాట చెప్పానా? 38 సంవత్సరాలు చెప్పండి, వినబడట్లా నాకు. అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటే రోజుకి బెత్తుడు జరిగి నీడు పోయి ఆ కోనేట్లో పడి ఉండేవాడు. రోజుకి, నెలకి అంత జరిగున్నా అంత దాంట్లో బడి ఉండేవాడు. రోగం బాబోయింది, నడిచిపోబోయిండు. కానీ ఈ డ్యూటీ అది కాదు. ఈడు ఆడనే నిలిచి ఉంటాడు, అందరూ బాగుపడిపోతారు, వీడు మాత్రం బాగుపడడు. అసలు ఈ డ్యూటీ ఎందుకు చెప్తా ఇను. హల్లెలూయా. ఉన్నట్టుండి లేసిరా, త్వరగా లేసిరా, ఉన్నట్టుండి ఆమేన్. త్వరగా. ఈ అబ్బాయికి భయంకరమైన రోగం. నేను ఇప్పుడు ఏడ కూర్చోన్నాను? కోనేటి దగ్గర. మా నోడు వచ్చాడు. ఇక్కడ కోనేరు ఉందంట, దేవదూత నీళ్ళు కదిలిచ్చిద్దంట, అది ఎక్కడా అని అడిగాడు. అదిగో నా వెనకాల అక్కడ ఉంది. సరేగా నువ్వెందుకు కూర్చోండవేడా? నేను ఇప్పుటోడిని కాదులే, చాలా సంవత్సరాలు అయింది. నేను బాగుపడాలనుకోవట్లా, నేను ఏడే ఉంటా. ఇప్పుడు వీడికేమో డౌట్ వస్తుంది తెలుసా? ఈ రోగిష్ఠుడికి, నీకే బాగు కాకపోతే నాకేం బాగు అవుతుందిలే. ఇంకొస్తాడా బెతెస్దా కోనేటి దగ్గరికి కూడా? ఇంకా
వస్తాడా? నువ్వెందుకు నిలుచున్నావు ఇక్కడ? ఈ పొలంలోనే పరిగేరి ఈ పొలంలో నువ్వు ఉండాలి. ఎందుకు ఉండాలి? నువ్వు ఇక్కడ బాగుపడి, ఇక్కడ స్థిరపడి, నువ్వు కట్టబడి, ఇక్కడ మార్చబడి, ఈ పొలంలోనూ నువ్వు జీవితాంతం నీ జీవితాన్ని గడపాలి. ఈ పొలములో ఉన్న రూతమ్మ సరిగా లేకపోతే ఎటువంటి రోగస్తులు రోగముతో నిండిన వారు 100 మంది వచ్చిన ఈ రోగిష్ఠుని చూసి, నీకే బాగాల నాకేం బాగైద్ది. ఆమేన్, హల్లెలూయా. పొలములో ఉన్నోళ్ళు నిత్యముగా చెబుతున్నా, నువ్వు నిత్యముగా బాగుపడుదువుగాక. హల్లెలూయా. ఏరే పొలములకు వెళ్ళబాకు. ఆడది ఉంది, ఏడది ఉంది, అల్లడది ఉంది, ఇక్కడ అది ఉంది, అక్కడది ఉంది, డుమ్ డమ్, ఇవన్నీ నీకొద్దు. దేవుడు నిన్ను ప్రారంభంలో ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి నిన్ను ఎక్కడ నిలబెట్టాడు అక్కడే నువ్వు ఉండగలిగితే ఆమేన్, నిన్ను నేను నడిపించబోతున్నా. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పడు గట్టిగా. హల్లెలూయా. మొదటిగా నా కుమారి, ఆయన కుమార్తెలు నడిపించబోతున్నాడు. రెండోదిగా నా మాట విను వారిని నడిపించి ఆశీర్వదించబోతున్నాడు. మూడోదిగా ఈ పొలములో నుండి ఏరే పొలములోకి నువ్వు వెళ్ళకూడదు, దీంట్లోనే పరిగివేరి నువ్వు ఇచ్చటనే ఉండాలి, ఇక్కడే ఉండాలి. వారిని నడిపించబోతున్నా. ఆమేన్, ఆమేన్. గొర్రె ఉంది, ఆ గొర్రెలు ఏరే మందులో చేరితే ఈ కాపరి ఆ గొర్రెని నడిపించగలడా? ఈ మందులో ఉంటేనే నేను నడిపించగలడు, ఈ నడిపింపులో ఉంటే నేను నడిపించగలడు, ఈ చోటు నువ్వు నిలుచుంటేనే నేను నడిపించగలడు. హల్లెలూయా. తర్వాత చదువు బిడ్డ. ఇచ్చట నా పనికత్తుల ఎదుట నిలకడగా ఉండుము. నిలకడగా ఉండాలి. పనికత్తులు నిలకడ ఉండాలి. తొట్టిల్లిపోకూడదు. తొట్టిల్లిపోయే జీవితం, తొట్టిల్లిపోయే పాదాలు, తొట్టిల్లిపోయే మనస్సు, తొట్టిల్లిపోయే జీవితం, తొట్టిల్లిపోయే కుటుంబాలు, తొట్టిల్లిపోయే జీవితాలు, తొట్టిల్లిపోయే బ్రతుకులు, తొట్టిల్లిపోయే ఈ బ్రతుకులన్నీ కూడా ఉండకూడదు. నా పనికత్తులు దైవ సేవకుల దగ్గరే నువ్వు ఉండాలా. పనికత్తులు అంటే పనివారు ఎవరో కాదు, దైవ సేవకులు. మీ కొరకై నిర్మించబడిన వారు, మీ కొరకై కడుపును మార్చుకుంటున్నవారు, మీ కొరకై ఉపవాసాలు ఉంటున్నవారు, మీ కొరకై కన్నీళ్లు పెడుతున్నవారు, మీ కొరకై రోధిస్తున్న వారిని కనిపెట్టుకొని అక్కడే పనికత్తుల వద్దటే నువ్వు ఉండాలి. వాళ్ళు దాటిపోకూడదు బిడ్డ. వారిని కనిపెట్టుకొని నువ్వు ఉండగలిగితే ఆ కాపరు నడిపించే దేవుడే ఆ మందను కూడా నడిపించబోతున్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పడు గట్టిగా. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. యాడంటే అడగాదు. మరలా చదువు మాట. నిలకడగా ఉండు. పనికత్తుల ఎదుట అంటే దైవ సేవకుల దగ్గర నువ్వు నిలకడగా ఉండాలి. నిలకడగా. కొంతమంది జీవితాలు ఆడ నిలకడగా ఉంటాయి చెప్పమంటావా? సీట్ ప్యాకీలు ఆడే దగ్గర, దాయాలాట దగ్గర, గుండీలాట. అమ్మో, నువ్వు నవ్వుతున్నావు అంటే స్తోత్రం. ఆడ ఇంకా చెడు స్నేహం, ఇంకా నలుగురు అమ్మలక్కలందరూ కూర్చుంటే, ఇంకా పెద్ద స్టోరీలే. అల్లెలు చెప్పండి, ఎక్కడున్నా నువ్వు నిలకడగా దైవ సేవకులతోనేనా? దైవ సేవకులతో నేను నిలకడగా ఉంటే దైవ సేవకుడిని ఆశీర్వదించిన దేవుడు ఆయనను కనిపెట్టుకొని ఆయన రెక్కల కింద ఉన్న నిన్ను కూడా నా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కోడి ఉందనుకోండి, ఆ కోడి పిల్లలు ఉన్నాయనుకోండి, గద్ద ఆకాశంలో తిరుగుతుంది. ఉన్నట్టుండి పిల్లలు చూసే గద్దని భయపడుతున్నాయి. ఇప్పుడు వాటికి క్షేమం ఎక్కడా? కోడి రెక్కల కింద. చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి అనేది లేకపోతే, రెక్కలు అనేది లేకపోతే, ఆ గద్ద వచ్చి ఆ పిల్లల్ని తన్నుకొని వెళ్ళిపోతుంది. నేను ఈ పూట మీకేం చెప్తున్నానంటే, మీరు మీ సేవకుడు అనబడుతున్న పనివాడు, దేవునికి పనివాడు అనబడుతున్న మీ సేవకుడు దగ్గరే మీరు నిలిచి ఉండాలి. అప్పుడు మీకు క్షేమం, అప్పుడు మీకు ఆరోగ్యం,
అప్పుడు మీకు స్వస్థత, అప్పుడు మీకు విడుదల, అప్పుడు మీకు భద్రత అన్ని కలిసి వస్తాయి బిడ్డ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నా చేతులు తోడి చెప్తున్నా, మీరు ఈ పని వారితోనే ఉండాలి, ఈ పని వారితోనే సహవాసం చేయాలి. మీ సహవాసం దాయాలట్టు కాదు, మీ సహవాసం పాపం కాదు, మీ సహవాసం ఏడో కాదు, మీ సహవాసం దైవ సేవకులతో. టీవీ దగ్గర గంటలు కూర్చుంటున్నావు, ఉపవాస ప్రార్థనకు వచ్చి రాత్రి అంతా మేలుకో, దైవ సేవకుడి ద్వారా కావలసినంత బోధన నీకు అందించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాడంటే అక్కడ నువ్వు కూర్చుంటే చెడిపోతావు, ఏ చోటు అంటే ఆ చోటు మోకరిస్తే చెడిపోతావు. దైవ సేవకులతో సహవాసం చేయి, నువ్వు బాగుపడబోతున్నావు ఆయన నామంలో. హల్లెలూయా. పాపం చేసేవాడితో తిరగబాకు, నువ్వు కూడా పాపివైపోతావు. ఎబిసారితో తిరగబాకు, పాపం అలవాట్లు వచ్చేస్తాయి. యేసన్న దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడంట, అన్నా నేను పాపం చేయనన్నా, రక్షించబడతానన్నా, బాప్టిస్మ అన్నా, పేరు మార్చన్నా, అమ్మో ఎడదగ్గ మందిరానికి వస్తానన్నా అన్నాడు. సరే నమ్మాడని బాప్టిస్మ ఇచ్చాడు, పేరు పెట్టాడు. 1 సంవత్సరం అయింది. ఈడే అంటున్నాడంట, అన్నా నేను మారాను కానీ నా స్నేహితుడు మారలేదన్నా. మారతాళ్లేరా ప్రార్థన చేస్తా కానీ, లేదన్నా వాడు మారాలి. నేను ప్రార్థన చేయరా, నువ్వు కూడా ప్రార్థన చేయి, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, వాడు మారి వస్తాడు దేవుని మందిరానికి. లేదన్నా వాడు మారాలి. సరే నువ్వు నీ మనసులో ఏమని చెప్పు ముందు. ఇదే కదా ఏడబట్టిన ఉంది, పాస్టర్ చెప్పింది అంటారు ఇల్లు. ఇది ఒక రోగం, ఇది పెద్ద జబ్బు కన్నా ఘోరం. పాస్టర్ చెప్పింది ఏంటో, పాస్టర్కి ఎదురు సమాధానాలు, అందుకే పట్టుకొని పీడిస్తున్నాయి దయ్యాలు. మొత్తానికి వీడు అన్నాడంట, నేను పోయి వాడికి సువార్త చెప్తా. వాడు ఆడుంటాడు రా, సీట్ ప్యాకిల్ ఆడే దగ్గర ఉంటాడు. వరి ఆడికి నువ్వు వెళ్ళకూడదురా, అక్కడ కొన్ని దయ్యాలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, భ్రష్టాత్మలు ఉంటాయి, నిన్ను పాడు చేసే దయ్యాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళకూడదురా బాబు. ఎస్ అన్న, ఏమనుకుంటున్నావు నా గురించి? ఇదేనా 2 సంవత్సరాల నుంచి నా గురించి ఇదే తెలుసుకున్నాడు మా పాస్టర్. అందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడా? అంతకుముందు బాగా ప్రేమించేవాడు మా పాస్టర్. ఇక్కడ కాదు, మా కల్చర్లో జరిగింది ఇది. ఎక్కడ? కలుపు తీసే కాడ. ఒక ఆమె అంటుంది, మా పాస్టరు ప్రారంభంలో సేవలు 2019 2020లో బాగున్నాడు మా దానియాల పాస్టరు. ఏమైందో అర్థం కావట్లా, మారిపోయాడు మా పాస్టర్. ఇప్పుడు ఈ పక్కన పుల్లక్క గమ్ముగా ఉంటుందా? ఎందుకు మారిపోయాడు? ఎందుకో చాట్లేసి అరగటానికి. ఎప్పుడెప్పుడు పాస్టర్ల గురించి ఏదన్నా వార్త అందితే టామ్ టామ్ పెద్ద బాంబు వేసినట్టే మారిపోయాడంట. ఆ మార్పు కాదులమ్మా, నన్ను ముక్కుపొడి వేసుకోవద్దు అంటున్నాడమ్మా, నన్ను ఆనుసి వేసుకోవద్దు అంటున్నాడమ్మా, నన్ను సినిమాలు చూడొద్దు అంటున్నాడు, బూతులు మాట్లాడొద్దు అంటున్నా, అది ఆడొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. నేనేం చెడిపోమ్మన్నానా? హల్లెలూయా. ఎదురు సమాధానాలు. వీడు మొత్తానికి వెళ్ళాడు అక్కడికి. వాడు పాప పని చేస్తున్నాడు. రేయ్ రారా పాదం, దేవుని మందిరానికి టైం అయింది, ముగిచ్చేస్తా, జాగ్రత్తను రారా దేవుని మందిరానికి పోదాం. వీడు అంటున్నాడు, ఇంకొక ఆట ఆడిని ఉన్న 20,000 పోయినాయి, ఇంకొక ఆట ఆడితే 40,000 వచ్చింది అంటున్నాడు వీడు. అటువంటి ఆటలో 10 ఆటలు ఆడినాడు, గెలవట్లా, ఉన్న డబ్బులంతా పోయినాయి. అప్పుడు మరలా అన్నాడు, రే రారా పాదం, ఇంక నీకు నువ్వు గెలిచేది లేదా, డబ్బులు వచ్చేది, రారా, నువ్వు అప్పుల పాలైపోతావు. లేదో సరే కానీ నువ్వు లే, నేను ఒక ఆట ఆడి చూపిస్తా. నీ వల్ల కాదు, త్వరగా మందిరం టైం అయిపోద్ది, దేశాన్న వాక్యం తీసి చెప్తా ఉంటాడు, ఈ వారికి లేయి, నేను ఒక ఆట ఆడతా, నేను గెలిచా, డబ్బులు నీకు ఇస్తా అని ఈడు కూర్చున్నాడు ఆడ. ఎవరు? సువార్త చెప్పటానికి వెళ్ళిన వాడు కూర్చున్నాడు అక్కడ. ప్రార్థన చేసి రక్షించాల్సిన వాడు కూర్చున్నాడు అక్కడ. ఎక్కడున్నావు ఇంతటికి నువ్వు? యేసన్న చెప్పాడు, అక్కడ దురాత్మలు ఉంటాయని, భ్రష్టాత్మలు ఉంటాయని, భ్రమపరిచే ఆత్మలు ఉంటాయని, లౌకిక ఆత్మలు ఉంటాయని, భయంకరమైన శక్తులు అక్కడ ఉంటాయని. పరిశుద్ధులతో సహవాసం చేయి, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకస్తులతో, లోక స్నేహాల వైపు తిరిగి వాళ్ళతో సహవాసం వద్దు నీకు. పరిశుద్ధుల దగ్గరికి రా, ఉపవాస ప్రార్థనలకి రా, కనిపెట్టి కొడుకులకి రా, ఓ ఆల్ ప్రార్థనలకి రా, ఓ ఆదివారపు ఆరాధనలకి రా. పరిశుద్ధులు ఎక్కడ కుటుంబ ప్రార్థనలు ఉంటాయో అక్కడికి రా, వాళ్ళతో నిలబడు, నా దేవుడిని దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు అంచోపు బాగున్నాడు. సొదొమ పట్టణంలో అడుగు పెట్టాడు, పాడైపోయాడు. భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలతోనే పాపం చేశాడు. దానికి కారణం ఏమిటి? పరిశుద్ధులను విడిచిపెట్టకూడదు, పరిశుద్ధుల సహవాసం విడిచిపెట్టకూడదు, పరిశుద్ధుల యొక్క ఆ నీడను విడిచిపెట్టకూడదు. మీరు బిడ్డలు కోడి రెక్కల కిందే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తోడేళ్లు పొంచి ఉన్నాయి బిడ, నక్క పిల్లలు పొంచి ఉన్నాయి బిడ, సింహాలు ఎలుగు బంట్లు పొంచి ఉన్నాయి. ఓటి నోటిన పడకుండా మీ సేవకుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. సత్యం తెలియట్లే చాలా మందికి. ఆమేన్. తర్వాత చదువు తల్లి. నిన్ను ముట్టకూడదని యవనస్తులకి ఆజ్ఞాపించి ఉన్నాను. మొదటిగా వారు కోయు చేనుని కనిపెట్టి వారిని ఎమ్మడించు. పైరు కోసేటప్పుడు కన్నిపెట్టి అమ్మడించాలంట. కన్నిపెట్టకుండా అమ్మడించకూడదు, కన్నిపెట్టి అమ్మడించాల. అప్పుడు ఏం జరుగుతుంది? కనిపెడితే పైరు కోసేటప్పుడు కొన్ని ఇత్తనాలు భూమి మీద పడతాయి, కొన్ని పనులు ఆ భూమి మీద పడతాయి. ఈ పనులు రూతమ్మ యారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోతకాలం రాబోతుంది, పంట పండుంది, కోతకాలం రాబోతుంది. కోతకాలం రాబోతున్నప్పుడు ఆ కోత జరిగేటప్పుడే ఆ కోత ఏ సంఘములో కనబడుతుందో, ఆ కోత ఏ పరిచర్యలు వినబడబోతుందో, ఆ కోత కాలము రాబోతున్న దినముల కొలదే రూతమ్మ కనిపెట్టి అమ్మడించాలి. చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముల కోత అది త్వరలో జరిగిపోతుంది బిడ్డ. పండిన పంట అలాగనే ఉండిద్దా? పండిన పంటని ఒకరోజు యజమాని కొయ్యబోతున్నాడు. ఆయన కోసి ఆ పంటను సమకూర్చుకొని ధాన్యమును ఇంటికి చేర్చే లోపల నువ్వు దాన్ని కనిపెట్టి, కోతకాలాన్ని కనిపెట్టి దాన్ని నువ్వు వెంబడించాలి. ఆమేన్. అంటే ప్రభు రాకడ రాబోతుంది కదా. ఆ ప్రభు రాకడలో కోత ఎక్కడ జరిగి పంట ఎత్తబడుతుందో ఆ పంట కలిగిన సంఘములోనే నువ్వు స్థిరపడాలి. కోత అన్ని చోట్ల జరగదు. కోత ఎక్కడ జరుగుతుంది? తరకలు ఉండే చోట కోతకు వస్తారా? ఒక కయ్యి ఉందనుకోండి, ఒక మాగాన్ని పంటిత్యం, ఇత్తనాలు ఉంటేనే కోత జరిగిద్ది. ఇత్తనాలు లేకుండా కూడా కోత జరిగిద్దా? ఉత్త గడ్డికి కోసము కోత పెడతారా? ఇత్తనాలున్న పంట కోత జరగబోతుంది. ఆ కోత కాలం అది త్వరలో ఉంది. ఆ కోత కాలానికి రూతమ్మ జాగ్రత్తగా చూస్తూ కనిపెడుతూ ఆ మందని అమ్మడించాలి. నువ్వు కూడా ఈ సంఘాన్ని, ఈ పరిశుద్ధతని అమ్మడించాలి. హల్లెలూయా. వారిని నా దేవుడి సంవత్సరంలో నడిపించబోతున్నాడు. ఆమె నన్ను చేతులెత్తి హల్లెలూయా. తర్వాత చదువు బిడ్డ, త్వరగా చదువు, ముగిచ్చేస్తా. నీకు దాహమగునప్పుడు పనివారు చేదిన నీళ్లునే నువ్వు తాగాల. ఎవరు నీళ్ళు అంటే వాళ్ళ నీళ్లు తాగకూడదు. నువ్వు, నీకంటూ ఒక పనివాడు ఉన్నాడు. ఈ సంఘములు అంటూ ప్రభు కొరకు ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బలిపీఠం ఎక్కి ఏ నీళ్ళైతే నీ కోసము చేది, ఏ నీళ్ళైతే కుండలలో పాత్రలలో నీ కొరకే ఎత్తి పడుతున్నాడో ఆ నీళ్ళే సంఘము తాగాలి. ఆమేన్. ఈ నీళ్లు పరిశుద్ధాత్ముడికి సూచన. ఈ నీళ్లు వాక్యమనబడుతున్న దేవుని వాక్కుకు సూచన. ఆమేన్, ఆమేన్. నా తల్లి, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నేను దప్పికొంటాను. నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే ఎన్నటికీ దప్పికొనవు. హల్లెలూయా. నా దేవుడు నీ దాహాన్ని తీర్చబోతున్నాడు. నీ ఆశలు నిరాశలు కాకుండా నీ దప్పిక తీర్చబడి పూట వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఎప్పుడు? మీ సేవకుడు, మీ పనివారు చేదిన నీళ్లు నేను తాగాలి. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఈ నీళ్లు పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన నీ సేవకుడు ఆ పరిశుద్ధాత్మ నీటినే నీకు ఇవ్వబోతున్నాడు. ఆ వాక్యాన్ని నీకు పంచబోతున్నాడు. ఆమేన్. ఆయన దాహం తీర్చబడింది. ఇప్పుడు అనేకుల దాహాన్ని మీ సేవకుడు తీర్చబోతున్నాడు. ఈ ప్రాంతంలో తీరుస్తున్న ప్రతిసారి నువ్వు ఆ నీళ్ళే తాగాలి. కొన్ని చోట్ల పరిశుద్ధాత్ముడు లేడని, అన్ని భాషలు లేవని, ఇది దొంగ బోధ అని, దయ్యపు బోధ అని అనేక బోధలు భూమి మీద పడుతున్నాయి. అవన్నీ మనకు అనవసరం. వాళ్ళందరినీ మనం వేలెత్తి చూపించకూడదు. ఎవరు తీర్పు వాళ్ళకుంది, ఎవరు న్యాయం వాళ్ళకుంది. తీర్పు తీర్చువాడు ఆయన. ఆమేన్. మనుషులు కాదు. ఇచ్చట దేవుడు పరిశుద్ధాత్మ నుంచి ఉన్నాడు. ఆ నీటిని నువ్వు తాగాలి. హల్లెలూయా. తర్వాత చదువు బిడా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నన్ను, మరలా చదువమ్మా, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచితివి. జాగ్రత్తగా బోయేజు ఇప్పుడు ఏముంచాడంట? లక్ష్య పెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరిని? రూతమ్మని, నిన్నే, సంఘాన్ని. అప్పుడు ఆమె ఆ మాట నాకు బోయేజు ఏమంటాడు తెలుసా? చదువు బిడ. నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడిన. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటారా? జాగ్రత్తగా. ఇంతటికి రూతు తన అత్తతో ఏం చేసింది? రూతు తన అత్తతో, నయోమితో ఏం చేసింది? ఎందుకు బోయోజు అనబడుతున్న దేవుడి మాట అంటున్నాడు? హల్లెలూయా. అదే రూతు గ్రంథం తీటక్కన 1:16. నా ఎమ్మడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలొద్దు. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడే నేను చచ్చిపోతా. ఏం చేసిన అత్తతో రూతు? నిబంధన. చెప్పు, నిబంధన. దేవుడు ఈరోజు నిన్ను నడిపించబోతున్నాడు. మోయాబు నుండి బెత్లెహేముకి, దేవుని మందిరానికి నడిపించబడుతున్న నీవు ఒక్క నిబంధన చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ముగిస్తున్నా, జాగ్రత్తగాను. ఏం చేసి వెళ్ళాలి? ఒక నిబంధన చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏమని చేయాలి? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలు. నువ్వెక్కడ చచ్చిపోతావు అత్త, అక్కడే చచ్చిపోతా నేను. నన్ను రావద్దని చెప్పొద్దు, నన్ను వెనక్కి వెళ్ళమని చెప్పొద్దు. నువ్వు వెళ్ళు, మోయాబుకి వెళ్ళు, మళ్ళా పాపానికి పాపం చేయి అని చెప్పొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట వాడొద్దు. నీ కూడానే ఉండాలనుకుంటున్నా, నీతోనే చచ్చిపోవాలనుకుంటున్నా. కడ వరకు నీతోనే నమ్మకంగా ఉంటా, కడ వరకు నీలో నమ్మకంగా ఉంటా. అందరూ మోకాళ్ళ మీదకి రండి. కడ వరకు నీతోనే ఉండాలనుకుంటున్నాను, నీతో ఒక నిబంధన చేస్తున్నాను అని అత్తకి అప్పగించుకునింది. అప్పుడు అత్త మోయాబు నుండి బెత్లెహేముకి రూతుని నడిపించటం ప్రారంభించింది. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? మీకు ఇవ్వబడిన మీ దైవ సేవకుడు అనబడుతున్న నయోమి స్థలములో ఉంటున్న మీ దైవ సేవకుడు రూతుని బెత్లెహేముకు నడిపించినట్లు మరో రాబోతున్న ఆయన సన్నిధికి, మరో రాకకి ఎదుట, ఆయన ఎదుటికి మిమ్మల్ని మీ దైవ సేవకుడు నడిపించబో దినములు దగ్గర పడ్డాయి. ప్రభు అది త్వరలో రాబోతున్నాడు. నేను రాబోతున్నాను. పక్కనలతో చెప్పండి, ప్రభు రాబోతున్నాడు అని చెప్పండి. ప్రభు రాబోతున్నాడు.
ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. బయటికి ఎవరు వెళ్ళకూడదు, బయటికి ఎవరు వెళ్ళకూడదు. త్వరగా రావాలి, మోకరించాలి. మోకాళ్ళ మీద మోకరించండి, మోకాళ్ళండి. ప్రభు అది త్వరలో రాబోతున్నాడు. అయితే అత్తతో అనబడుతున్న నయోమితో రూతు చేసిన నిబంధన బహు శ్రేష్టమైంది. అందుకే రూతమ్మ నడిపించబడింది. ఇంతటికి నీ నిబంధన ఏమిటి? నీ దైవ సేవకుడితో నిబంధన చేసావా? బాప్టిజం తీసుకునేటప్పుడు కొంతమంది నిబంధన చేశారు. పాస్టర్ గారు, జీవితాంతం నీతోనే ఉంటా, జీవితాంతం ఈ సంఘంలోనే ఉంటా, జీవితాంతం ఈ పరిచర్లో ఉంటా, సహకరిస్తా, ఓ దర్శనం బాగానే ఇస్తా, ఓ నమ్మకం అంతా ఉత్తదే, అంతా డమ్మియే, అంతా మోసమే. నువ్వు నమ్మకంగా లేవు, నీ నిబంధన సరిలేదు, ఓ నువ్వు చేసిన తీర్మానం సరిలేదు. పోయిన సంవత్సరం అంతా ఒత్తొత్త నిబంధనలు చేసావు, ప్రభువుని మోసగించావు, దైవ సేవకుడిని మోసగించావు. కనీసం ఈ నూతన సంవత్సరంలో ఆయన చెబుతున్నాడు, నేను నిన్ను నడిపించబోతున్నా. నీ నిబంధన ఏమిటి? ఇంతటికి ఏ నిబంధన చేస్తున్నావు? నేను నీ కోసం బ్రతుకుతాననే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సేవకుని కోసం సహకరిస్తాననే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నమ్మకంగా నడిపించబడతానయ్యా. ఒక తీర్మానం చేయండి. ఎవరు నిబంధన చేయట్లేదు. రూతులు లేరు ఇక్కడ, రూతులు లేరా? రూతమ్మ లేదా ఇక్కడ? రూతు నిబంధన చేయాలి. పూట సేవకునితో నిబంధన చేసిన నీవు దేవునితో కూడా ఈ పూట ఒక నిబంధన. పరిచర్యలో సహకరిస్తున్నావా? ఆరాధన క్రమంగా వస్తున్నావా? దర్శన భాగం విషయంలో, పరిచర్య విషయంలో, సహకరించే విషయంలో నువ్వు దొంగవా దొరవా? సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతినై నీ చెంతకు. సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతినై, సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతినై నీ చెంతకు. నిన్ను చేరాలని నా ఆశయా, నీవుగాక నాకు ఏదియో లేదయా. నిన్ను చేరాలని నా ఆశయా, నీవుగాక నాకు ఏదియో లేదయా. సజీవయాగమై స్తుతి ఆరతినై, సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతినై నీ చెంతకు. నిన్ను చేరాలని నా ఆశయా, నీవుగాక నాకు ఏదయో. కన్నులు ముయ్యాలి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. నిన్ను చేరాలని నా ఆశయా, నీవుగాక నాకు ఏదయో. సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతినై నీ చెంతకు. చెప్పండి బిడ్డా, సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతినై. నీ పాటిదయ్యా నా జీవితం, తలంచలేదు నీ త్యాగము. నీ పాటిదయ్యా నా జీవితం, తలంచలేదు నీ త్యాగము. సింహాసనమే విడచి ఈ సిలువకు దిగి వచ్చి నీ ప్రాణమే దారబోసినావే. సింహాసనమే విడచి ఈ సిలువకు దిగి వచ్చి నీ ప్రాణమే దారబోసినావే. ఏమిచ్చి నీ రుణం తీర్చను, ఏమిచ్చి నీ రుణం తీర్చను. నిన్ను చేరాలని నా
ఆశయా, నీవు కాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు కాక నాకు ఏదియో లేదయా, సజీవయాగమై సియోనుకు స్తుతి ఆరతిరై నీ చెంతకు, ఇంకా గట్టిగా, సజీవయాగమై సియోనుకు ఆరతిరై నీ చెంతకు, ఈ లోకమందు వెతికినా కానరాదు నీ బంధము, ఈ లోకమందు వెతికినా కానరాదు నీ బంధము, అనాథనైన నన్ను ఆదరించినావే, అంధకారమే తొలగించితివి, అనాథనైన నన్ను ఆదరించినావే, అంధకారమే తొలగించితివి, నిన్నేమని వర్ణింతును, నిన్నేమని వర్ణింతును, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు గాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు గాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు గాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు గాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు గాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని, సర్వజనులారా చప్పట్లు కొడదాము, నిన్ను చేరాలని నా ఆశయా, నీవు గాక నాకు ఏదియో లేదయా, నిన్ను చేరాలని, 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 శబల కదుడా దిడోర కదుడ బర బగడ బగడ కరలవ దిడోర బగడ కర శబల బల బగడ, నిన్ను చేరాలని నా ఆశయా, యేసయ్యా మోయ విడిచిపెడుతున్నానయ్యా, అయ్యో నేను చేరాలని ఆశయా, నీ దగ్గరికి రావాలయ్యా, ఓ అప్పగించుకుంటున్నానయ్యా, తీర్మానంలోకి వస్తున్నానయ్యా, కృపని నాయన, కృపని నాయన, కృపని నాయన, కృపని నాయన, రబద డబద డబద బద బద రింగ రబద డబ శబర బద, అగ్నే 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 ఫైర్ అలా బద ఇడ బద డబద బద డబ రబద డబద నా కుమార్తె, ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు భయంకరుడైన ఆయన, ఈ ప్రాంతంలో ఆయన నేను నడిపించబోతున్నాడు, ఆయన నేను బలపరచబోతున్నాడు, ఆయన నేను వాడుకోబోతున్నాడు. రూతు రూతు నా కుమారే, నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చేత మనం నడిపించబడడానికి మన జీవితాలను మనం సిద్ధపరచుకుందాం.
నా కుమారి, నేను నిన్ను నడిపిస్తున్నానని దేవుడు రూతుతో సెలవిచ్చారు. ఎవరు తన పిల్లలు? మోయాబును విడిచిన వాళ్లే కదా ఆయన పిల్లలు. మోయాబును విడిచిన పిల్లలను ఆయన నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. మోయాబును విడిచిన వారిని ఆయన నడిపిస్తాడట. దేవుని మాట వినే వారిని ఆయన నడిపిస్తాడు. వేరొక పొలములోనికి వెళ్ళక, ఎక్కడ నీవు నాటబడ్డావో, స్థిరపరచబడ్డావో, ఎక్కడ ఎదుగుతున్నావో, ఎక్కడ వాక్యం చేత బలపరచబడుతున్నావో, ఆ పొలమును విడవని వారిని ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. నా దేవుని ప్రియులారా, నిలకడగలిగిన వారిని రూతుములో నిలకడ చూస్తున్నాం. నిలకడ ఆమె జీవితంలో కనబడుతూ ఉంది. వేరొక పొలములోనికి పరిగె వేరడానికి వెళ్ళొద్దు. పనివారు కోయు చేను నీవు కనిపెట్టాలి. పనివారు చేయు ఆ పనివారు కోసే ఆ పొలమును నీవు వెంబడించాలి. కనిపెట్టు. అక్కడ నీవు పరిగె వేరాలని దేవుడు నిర్ణయించాడు. ప్రభు నిన్ను నడిపించిన మార్గములో నీవు నడవడానికి ఇష్టపడాలి. నీకు దాహమైనప్పుడు నీళ్ల కుండల ఎద్దుకే వెళ్ళి నీళ్లు తాగాలి. దైవజనుడు చేత చేదబడిన నీళ్లు అక్కడ ఉన్నాయి. అవి పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందిన వారిని ఆయన నడిపించగలడు. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవు లింపబడాలి. ఆది అపోస్తలుల మీద దేవుడు బలమైన అభిషేకమును దించారు. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన తర్వాత వారి పరిచర్య ఖండాలకు వ్యాపించింది. ఈరోజు నీళ్లు తాగాలి. నీవు పరిశుద్ధాత్మ నీళ్లు త్రాగాలి. ఈ నీళ్లు ఆత్మకు సూచనగా కనబడుతున్నాయి. సంఘములో ఉన్న యవనస్తులారా, దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు లింపబడాలి. సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతుంది రూతు. అందుకే దేవుని చేత దేవుడు నడిపించాలని ఆశపడ్డాడు. మోయాబును విడిచింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ మృతి నొందుతావు అక్కడే నేను మృతి నొందుతానని ఆమె చేసిన నిబంధన తీర్మానం ఆమె జీవితాన్ని నడిపిస్తూ ఉంది. ఏ పొలములో పరిగేరిందో, ఏ పొలములో పరిగి వేరుకుంటూ తన జీవితాన్ని కొనసాగించిందో, ఆమె చేసిన తీర్మానాన్ని బట్టి దేవుడు ఆ పొలమునకు యజమానురాలుగా దేవుడు చేశాడు. యజమానురాలుగా దేవుడు నిలవబెట్టాడు. దేవుని చేత నీవు నడిపించబడగలిగితే అలాంటి దీవెనలు నీ జీవితంలో పొందగలుగుతావు. అలాంటి ఆశీర్వాదాలు నీ బ్రతుకులో చూడగలుగుతావు. నీవు దేవుని చేత నడిపించబడిన మన పితరులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని చేత నడిపించబడే ప్రతి వారు ఆశీర్వదించబడతారు. శత్రువు ముట్టకుండా నడిపించబడతారు. వాళ్ళు రూతుతో చెప్పారు, బోయాజు, యవనస్తులు నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించాను సహోదరి. యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను నిన్ను ముట్టకూడదని. దేవుని చేత నడిపించబడేవారు ఆశీర్వదించబడతారు.
దేవుని చేత నడిపించబడే వారు యజమానులుగా వారు మారతారు. దేవుని చేత నడిపించబడే వారు శత్రువు ముట్టకుండా వారు భద్రపరచబడతారు. ఈ రాత్రి దేవునితో ఒక నిబంధన చేద్దామా? ఈ వాగ్దాన సందేశకుడికిలో దేవుడు నీతో వాగ్దానం చేశాడు, నేను నిన్ను నడిపిస్తానని. ఒకవేళ ఇంతవరకు వేటి చేతో నడిపించబడుతూ వచ్చావు, దేవుని చేత నువ్వు నడిపించబడాలి. దేవునితో తీర్మానించి, అయ్యా నీవు నడిపించిన మార్గములో నేను నడుస్తానయ్యా, నీ మార్గములో నడుస్తా ప్రభువా అంటూ తీర్మానం చేసుకోండి. నేను సంఘములో ఒక రూతులాగా ఉంటాను, ఒక రూతు పాత్ర నేను పోషిస్తాను, ఒక రూతులాగా సంఘాన్ని వెంబడిస్తాను, ఒక రూతులాగా వారు కోయు చేను కనిపెడతాను, ఒక రూతులాగా నేను మారుతాను, సంఘాన్ని విడవను అని ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక రూతుగా చూడాలనుకుంటున్నాడు. ఆయన అలా నేను బ్రతుకుతాను, అలా నేను జీవిస్తాను అన్నట్లయితే దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి. దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నన్నే దర్శించాడు. నేను సంఘములో ఒక రూతులాగా మారాలనుకున్నాడు దేవుడని ఒకవేళ ఈ వాక్యం నిన్ను హెచ్చరించినట్లయితే, ఈ వాక్యం నిన్ను బలపరిచినట్లయితే, నేను ఈ రోజు నుంచి రూతులాగా మారుతానయ్యా, రూతు బట్టి పరిచర్య నేను చేస్తానయ్యా, రూతులాగా నా జీవితాన్ని నడిపించుకుంటానయ్యా అని తీర్మానం కలిగిన వారు మాత్రమే మీ కుడి చేతినెత్తి పైకెత్తి చూపించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. నేను ఈ రోజు నుంచి ఒక రూతులాగా నడిపించబడతాను, ఒక రూతులాగా నా జీవితాన్ని కట్టుకుంటాను, ఒక రూతులాగా నేను నా జీవితం నడిపించుకుంటాను అన్నవాళ్ళు మాత్రమే మీ కుడి చేతినెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృపగలిగిన తండ్రి, జాలి కలిగిన దైవమా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన నీ ప్రశస్తమైనటువంటి మాటల చేత నీ దాసును నిలవబెట్టి, ఆత్మదేవుడా మీరు మాట్లాడించిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ప్రతి మాట కొరకు నీకు స్తోత్రము నాయనా. ఈ నెలలో మీరు వాగ్దానం చేశారు తండ్రి, నేను నిన్ను నడిపించబోతున్నానని వాగ్దానం చేశారయ్యా, నేను నడిపిస్తానని వాగ్దానం చేశారు. ఆత్మదేవుడా, ఆత్మసారథి, మమ్మల్ని నడిపించయ్యా. నీ నడిపింపుకు అప్పగించుకుంటున్నామయ్యా, రూతులాగా అప్పగించుకుంటున్నామయ్యా, రూతు వల్ల మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. మమ్మల్ని నడిపించు స్వామి, నడిపించు నాయన. ఈ వాక్యముని తీర్మానం చేసుకుని వారి చెయ్యెత్తి చూపించిన ప్రతి ఒక్కరూ నాయన ఈ తీర్మానం మీద వారు నిలబడాలి, వారు ఒక రూతులాగా మారాలయ్యా. రూతు వంటి మనసు వారిలో పుట్టుగాక. పొలమనబడుతున్న సంఘమును వెంబడించి వారు నడుచుకోవడానికి సహాయం చేయ. అటువంటి కృపనైన వారికి అనుగ్రహించండి స్వామి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, వాక్యం అందించిన సేవకులను కూడా మీరు బలపరచు నాయన, వాడుకోండి, బలపరచు నాయన. నీ బలమైన ఆత్మతో నింపండి నాయన. మీ దాసుని బహుబలంగా మీరు వాడుకోండి. ఆరోగ్యము క్షేమం ఇచ్చి నడిపించండి. సేవలో ఎదురవుతున్న ప్రతి పోరాటాలు యేసు నామములో విరగగొట్టబడునుగాక. మీ దాసుని అద్భుత రీతిగా అనేకులకు ఆశీర్వాదకరమైన మా తండ్రి దైవజనుడుగానైనా మీరు నిలవబెట్టి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, సేవను, పరిచర్యను, సేవలో నమ్మకంగా దైవజనులతో కూడా వెంబడిస్తూ ఉన్న ప్రతి బిడ్డలను సహకరించి సహాయపడుతున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్న సేవకులు మట్టి వందనాలు, సంఘాన్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు నడిపించినందుకు నీకు మహిమ చెల్లిస్తూ, స్తుతి ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటూ, నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి నీ బిడ్డలను దీవించి పంపుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, కాపుదల ఇక్కడ చేరిన మనకును సకల కోటి పరిశుద్ధులకును పరిశుద్ధాత్మ దేవుని మహిమ నిరంతరము మనందరితో కూడా ఉండి నడిపించి బలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. అందరికీ